పంజాబ్ రాష్ట్రంలో అక్కడ రైతులు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, వ్యవసాయం చాలా బాగా చేస్తారు. తెలుసా మీకు? మొన్నటి వరకు మనకు రైస్ గాని గోధుమలు గాని అక్కడి నుంచే వచ్చేటివి. అదే మరి అక్కడ ప్యాడీ కాకుండా పాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మనుషులు కూడా కొంచెం లావుగా చాలా బాగుంటారు. మిలిటరీ కూడా వాళ్లే వెళ్లి దేశాన్ని కాపాడతారు. మిలిటరీలో ఎక్కువ ఉండేది కూడా పంజాబ్ నుంచి వెళ్తారు. ఇటీవల మీరు ఒకసారి చూస్తే అలాంటి మంచి రాష్ట్రం ఎరువులు వేసి క్రిమి సంహారక మందులు కొట్టి ఎక్కువ దిగుబడి రావాలని ఈ రోజు మొత్తం ఆరోగ్యాలు పూర్తిగా క్షీణించిపోయే పరిస్థితి వచ్చింది. దానివల్ల మొన్న ఒకరు చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఒకప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి ట్రైన్ వచ్చేది లేబర్ కోసం, కూలి పనులు చేసుకోవడానికి. ఇప్పుడు పంజాబ్ నుంచి ఒక ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ లో క్యాన్సర్ పేషెంట్లు వస్తారు. అంటే ఎరువులంతా కూడా తినేసి క్రిమి సంహారక మందులు తిన్న తర్వాత క్యాన్సర్ ఎక్కువ పెరిగిపోయే పరిస్థితి వస్తా ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో క్యాన్సర్ అనేది ఒక భయంకరమైనటువంటి వ్యాధిగా తయారవుతుంది.